ఇంకోసారి హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా పండుగాడిది ఫుట్ అండ్ హ్యాండ్ కాస్టింగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. కానీ నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. వీడియో లాస్ట్లో అయితే చెప్తాను నేను చేసిన మిస్టేక్ ఏంటో. అండ్ ఇదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నేను దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. మీరు మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ చేయకండి. మార్కెట్లో మనకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. మీరు మార్కెట్లోనే తీసుకోండి. చాలామందికి ఫుట్ అండ్ హ్యాండ్ కాస్టింగ్ అంటే ఐడియా ఉండకపోవచ్చు. అందుకనే నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్ పెడతాను చూడండి. ఇదే నేను చేయబోతున్నది. జస్ట్ 100 రూపీస్తోనే మనం ఎంతో ఈజీగా ఫుట్ అండ్ హ్యాండ్ కాస్టింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకిది లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండిపోతుంది. అండ్ దీనికోసం నేను ఇక్కడ 1/2 kg గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. మన పిండిని ఎంత మంచిగా కలిపితే మన బేబీ ఫుట్ అండ్ హ్యాండ్ ప్రింటింగ్ అంత మంచిగా వస్తుంది. కాబట్టి పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా మంచిగా కలుపుకున్నాక పిండి పైన కొద్దిగా ఆయిల్ అయితే ఇలా వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా చేస్తే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. చూసారుగా నేను ఇక్కడ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకున్నానో. ఇలా కలుపుకున్న పిండి పైన ఒక బాక్స్ లాంటిది కవర్ చేసి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇలా 4 ప్లేట్స్ లాంటివి తీసుకోవాలి. 4 ప్లేట్స్ ఎందుకంటే 2 ఫూట్లు 2 హ్యాండ్లు కాబట్టి నేను ఇక్కడ 4 అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ప్లేట్స్ పైన ఆయిల్ అయితే మంచిగా అప్లై చేయాలి. మనం ఆయిల్ అనేది మంచిగా అప్లై చేస్తే తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇందాక మనం చపాతీ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది బాక్స్ తీసి చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మంచిగా కలుపుకొని ఇలా 4 బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. సమానంగా ఉండేటట్టు 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఇలా రౌండ్గా బాల్ లాగా అయితే చేసుకోవాలి. చూసారుగా ఇలా 4 బాల్స్ లాగా సమానంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని తీసుకొని చేతి వేళ్ళతో ప్రెస్ చేయకుండా నేను ఇక్కడ చేస్తున్నట్టు చపాతీలాగా చేసుకోవాలి. మరి చపాతీలాగా అంటే పల్చగా చేసేయకండి. చాలా లావుగా అయితే ఉండాలి. అలా ఉంటేనే మన బేబీ ఫుట్ హ్యాండ్ అనేది మంచిగా ప్రింట్ పడుతుంది. చూసారుగా ఇలా అయితే చేసుకోవాలి. ఇంకా నేను 4 చపాతీలు అయితే చేసుకున్నాను. ఇంకా మా పండుగాడితో ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరే చూస్తారు. ఆ పిండి మీద వాడి హ్యాండ్ పెట్టి ప్రెస్ చేద్దామని నేను అనుకుంటుంటే వాడేమో ఆ పిండిని మొత్తం పిసికి పడేస్తుండు. ఎన్నిసార్లు ట్రై చేసినా వాడు అలానే చేస్తుండు. ఇంకా వాడి హ్యాండ్ ప్రింట్స్ తీసుకోవడానికి మినిమం నేను ఒక 10 టైమ్స్ అయినా ట్రై చేసి ఉంటాను. మీరు మాత్రం నాలాగా ప్రయోగాలు చేయకండి. వాళ్ళు పడుకున్నప్పుడే వాళ్ళ హ్యాండ్కి కొంచెం ఆయిల్ అండ్ గోధుమ పిండి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి వాళ్ళ హ్యాండ్ అనేది దాని మీద మంచిగా పెట్టి ప్రెస్ చేస్తే మనకి ప్రింట్ అనేది మంచిగా వచ్చేస్తుంది. వాళ్ళ హ్యాండ్కి ఆయిల్ అప్లై చేయకపోతే ఆ పిండి పైన వాళ్ళ హ్యాండ్ పెట్టి ప్రెస్ చేసి మళ్ళీ తీసేటప్పుడు ఆ పిండి అనేది వాళ్ళ హ్యాండ్కి అతుక్కుపోతుంది. కాబట్టి మర్చిపోకుండా వాళ్ళ హ్యాండ్కి అండ్ గోధుమ పిండి పైన కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయండి. ఇక మా పండుగాడికి నేను చేసే పనిని ఫెయిల్ చేయడం అంటే వాడికి చాలా ఇష్టం అన్నమాట. చూడండి వాడికి ఎంత ఎక్సైట్మెంట్ వస్తుందో. A few moments later. ఫైనల్లీ మా పండుగాడైతే కోఆపరేట్ చేసిండు అనమాట. ఇంకా చాలాసేపు కష్టపడితే మంచిగా హ్యాండ్ పెట్టి ప్రెస్ చేసిండు. వాడు ఎంతసేపు సతాయించిండో దీనికోసం. చూసారుగా ఇలా వాళ్ళ 2 ఫుట్స్ అండ్ హ్యాండ్స్ మంచిగా ప్రింట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంది కదా, ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొద్దిగా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తొందరగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కన్సిస్టెన్సీ అనేది మరి థిక్గా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉంటేనే మనకి ప్రింట్స్లో వేసేటప్పుడు ప్రింట్స్ అనేవి మంచిగా వస్తాయి.
చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ప్రింట్స్ ఉన్నాయిగా, అందులో ఈ కలుపుకున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని అందులో అయితే వేయాలి. ఇలా అయితే ఫుట్ ప్రింట్లో మంచిగా ఫిల్అప్ చేసుకోవాలి. వేళ్ళ దగ్గర వెళ్ళకపోతే ఇలా స్పూన్తో చేస్తే మనకి ఈజీగా అందులోకి వెళ్ళిపోతుంది. చూసారుగా ఇలా ఫుట్స్ అండ్ హ్యాండ్ ప్రింట్స్లో అన్నిటిలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఫిల్అప్ చేసుకోవాలి. ఇలా ఫిల్అప్ చేసుకొని ఒక 4 to 6 hours పక్కన పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటో మీకు లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, మీరు మాత్రం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఆన్లైన్లో అస్సలు కొనకండి. ఎందుకంటే నాకు ప్రోడక్ట్ అనేది అస్సలు మంచిగా రాలేదు. ఆన్లైన్లో కొంటే ఇలానే ఉంటుందేమో. నేను ఒక 6 hours తర్వాత చూసినా అది అలానే ఉంది, కొంచెం కూడా గట్టిగా అవ్వలేదు. అందుకనే ఒక నైట్ మొత్తం నేను పక్కన పెట్టాను. చూసారుగా, ఒక నైట్ మొత్తం పక్కన పెడితే నాకు ఇలా గట్టిగా అయింది. కానీ ఇది చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంది. జస్ట్ ఇలా పట్టుకుంటేనే విరిగిపోతుంది. నేను ఎంత జాగ్రత్తగా తీద్దామనుకున్నా అది అస్సలు రావట్లేదు, మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోయింది. నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. మీరు మాత్రం ఆన్లైన్లో అస్సలు కొనకండి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని. మనకి షాప్లో ఎక్కడ అడిగినా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. చూసారుగా ఇలా ముక్కలు ముక్కలుగా అవుతుందో, అసలు టచ్ చేయకముందే మొత్తం పగిలిపోతుంది. మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయండి, అంటే మార్కెట్లో కొనుక్కున్న దానితో. మీ బేబీ ఫుట్ అండ్ హ్యాండ్ క్యాస్టింగ్ ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 100 రూపీస్లోనే అయిపోతుంది మనకి. కానీ నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఆన్లైన్లో నుంచి కొనడం వల్ల నాకైతే ఇలా అయింది. ఇంకా దీనికోసం అయితే నేను చాలా కష్టపడ్డాను. పాపం మా పండుగాడిని కూడా ఎక్కువగా సతాయించాను. కానీ ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుందని అనుకోలేదు. అందుకనే నేను చేసిన ఈ మిస్టేక్ని మాత్రం మీరు అస్సలు చేయకండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.